ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మీ సేవా కేంద్రాల్లో ఎంతో మంది కొత్త రేషన్ కార్డు కోసం పేర్ల చేరికల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డుల జారీలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆదిలాబాద్ జిల్లాలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో పౌర సరఫరాల అధికారి వాజిద్ అలీతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది ఫోన్లు చేసి తమ సమస్యలు ప్రస్తావించారు. వారి సమస్యలకు పరిష్కారాన్ని వాజిద్ అలీ తెలిపారు. అంతేకాకుండా మధ్యవర్తులు ప్రలోభపెడితే నమ్మి మోసపోవద్దని, విచారణలో జాప్యం జరిగినా అర్హులందరికీ తప్పక రేషన్ కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. 68 కాల్స్ మేము రిసీవ్ చేసాం. ఆల్రెడీ దరఖాస్తు పెట్టినా వాళ్ళకు రేషన్ కార్డు రాలే అని చాలా కాల్స్ వచ్చాయి. మండల్ ఆఫీస్ నుంచి కన్సర్న్ ఫీల్డ్ ఎంక్వైరీ ఆఫీసర్స్కి అలాట్ చేసాం. వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర వాళ్ళకి ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ అయిన 1 వీక్ తర్వాత ఒక్కసారి ఆన్లైన్లో స్టేటస్ చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడ పెండింగ్ ఉంది ఏంటి. ఫ్యామిలీ మెంబర్ పేర్లో అలా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వెళ్ళిపోయినా. దానికి రీజన్ ఏంటంటే కంప్యూటరైజ్ ప్రోగ్రామింగ్ లో ఈ చిన్న పిల్లల పేర్లు కూడా అక్కడే మదర్ పేరే బేస్ ట్రీట్ చేస్తుంది కాబట్టి అక్కడ షిఫ్ట్ అయినాయి. స్ప్లిట్టింగ్ ఆప్షన్ గురించి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఈ తొందరలోనే వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు కార్డ్ స్ప్లిట్ చేసుకొని మీ సెపరేట్ కార్డ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు అయితే మీరు బియ్యం తీసుకోండి. కొంచెం ఇది నిరంతరం ప్రక్రియ, కొంచెం టైం పడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మధ్యలో ఎవరైనా వచ్చి డిపార్ట్మెంట్ పేరు పరిచయాలు ఉన్నాయి నేను చేపిస్తా, ప్లీజ్ డూ నాట్ ఎంటర్టైన్ దెమ్. యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ఆఫీస్.